హలో ఫ్రెండ్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తాన్సిటని కిచెన్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. అయితే ఈరోజు వచ్చేసి రెసిపీ చిక్కుడుకాయ ఆలుగడ్డ కర్రీ అండి. దానికోసం ముందుగా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి సన్నగా తరిగేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఆ తర్వాత చిక్కుడుకాయలు కూడా కట్ చేసుకొని వాటర్లో అయితే వేసేసుకున్నాను అనమాట. తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఒక 2 మీడియం సైజు టమాటాలు అయితే తీసుకున్నాను. ఇంకా మనం ప్రాసెస్ అనేది ఏంటో చూసేద్దాం. ముందుగా పొయ్యి వెలిగించుకొని బాండీ అయితే పెట్టేసుకున్నాను. బాండీ అనేది కొంచెం వేడవనివ్వాలండి. బాండీ కొంచెం వేడైపోయాక మనం దీనిలోకి నూనెనైతే వేసుకోవాలి. నూనెను వేసేసుకొని నూనె కూడా ఒక 2-3 నిమిషాలు మంచిగా వేడిగా అవ్వనివ్వాలన్నమాట. నూనె అనేది కొంచెం వేడిగా అయ్యే వరకు మనం వెయిట్ చేయాలి. అవి కొంచెం నూనె వేడయ్యాక దీనిలోకి మనం తాలింపు దినుసులు ఉంటాయి కదండి, ఒక్కొక్క తాలింపు దినుసును వేసుకుంటూ ఉండాలి. ఇక్కడ నేనైతే ముందుగా జీలకర్రను అయితే వేసేసుకున్నాను. జీలకర్రను వేసుకొని ఒక 2 నిమిషాల పాటు చిటపట్లాడాక ఒక 2 నిమిషాలు అలా ఫ్రై అవుతూ ఉంటాయి అన్నమాట. అవి అలా ఫ్రై అయ్యేటప్పుడు ఇంకా మనం ఆవాలు వేసుకున్నాము. ఆవాలు కూడా కొంచెం వేడయ్యి కొంచెం చిటపట్లాడుతూ ఉన్నాయి కదా. ఇంక ఈ టైంలో మనం పచ్చెనగపప్పు వీటిని కూడా వేసేసుకొని వీటిని కూడా మంచిగా ఫ్రై అనేది అవ్వనిద్దాము. ఇవి కొంచెం వేగిపోతూ ఉంటాయి కదండి. ఇంకా ఇలా వేగాక మనం ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదండి, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వాటిని అయితే వేసుకుంటున్నాను అనమాట. అవి వేసేసుకొని మంచిగా ఫ్రై అనేది అవ్వనివ్వాలి. కలుపుకుంటూ మంచిగా ఫ్రై అనేది చేసుకుంటూ ఉండాలన్నమాట. ఇంక ఇక్కడ నేను వేసేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, తాలింపు దినుసులు వేసుకొని ఒక 2 నిమిషాలు కలిపేసుకొని మూత అయితే పెట్టేసుకొని మంచిగా ఫ్రై అయితే చేసుకున్నాను అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ ఉల్లిపాయలు అనేది మంచిగా వేగిపోయాక మనం ముందుగా పీల్ చేసి కట్ చేసుకున్న ఆలుగడ్డలు ఉన్నాయి కదండి, ఆలుగడ్డలు కూడా వేసేసుకొని వాటిని కూడా ఒక 2 నిమిషాలు అలా తిప్పుతూ కలుపుకుంటూ మంచిగా ఫ్రై అనేది చేసుకుంటూ ఉండాలి. ఒక 2 నిమిషాలు అలా తిప్పేసుకున్నాక ఒక 5 నిమిషాల పాటు అలా వదిలేసేయండి. కొంచెం మంచిగా అది నూనె అంతా పట్టేసి తాలింపు అంతా పట్టేసి మంచిగా ఫ్రై అవుతూ ఉంటుంది. ఇంక ఇలా ఫ్రై అయ్యేటప్పుడే దీనిలోకి మనం కట్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయలు ఉన్నాయి కదండి, వాటిని కూడా అయితే వేసుకోవాలన్నమాట. ఇంకా నేను ఆల్రెడీ ఈ చిక్కుడుకాయలను నేను ఉప్పు నీటిలో కడిగేసుకున్నాను. ఉప్పు పసుపు వేసి నాకు అలవాటు అనమాట. ఉప్పు పసుపు లేకపోతే నేను ఏ కూరగాయలు కడగకుండా అయితే వండను అనమాట. కంపల్సరీ ఉప్పు పసుపు వేసి శుభ్రంగా కడిగేసుకొని వంట అనేది చేస్తూ ఉంటాను. ఇంక ఇక్కడ ఉప్పు పసుపులో వేసి శుభ్రంగా కడిగేసుకొని మళ్ళీ నార్మల్ వాటర్లో వేసి కడిగేసుకున్నాను అనమాట ఇక్కడ చిక్కుడుకాయలు. ఇంకా అవి కూడా అయితే ఇప్పుడు దీనిలో వేసేసుకొని శుభ్రంగా మంచిగా కలిపేసుకుంటూ ఉన్నాను అనమాట. ఇంకా అలా కలుపుకుంటూ అడుగు అనేది అంటనివ్వద్దు. అడుగు అనేది అంటనివ్వకుండా అలా కలుపుకుంటూ అయితే మనం ఫ్రై అనేది చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు మనం ఒకసారి కలుపుకున్నాక మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాల పాటు మంచిగా మగ్గించుకోవాలి. ఇప్పుడు ఒక 5 నిమిషాలు అయిపోతూ ఉందన్నమాట అండి. మధ్య మధ్యలో ఒక్కొక్కసారి కలుపుకుంటూ కూడా ఉండాలన్నమాట. ఎందుకంటే మనకి అడుగు అనేది అంటుతుంది, చూసుకుంటూ ఉండాలి. ఆలుగడ్డ అనేది ఊకిన అడుగంటిపోతుంది కాబట్టి చూసుకుంటూ మనం మంచిగా మగ్గించుకుంటూ ఉండాలి. ఇంకొకసారి ఇక్కడ కలిపేసుకున్నాను అనమాట. కలుపుకున్నాక నాకు కొంచెం మగ్గిపోయాయి. లైట్గా కొంచెం మగ్గాక ఇప్పుడు నేను దీనిలోకి పసుపు అలాగే ఉప్పు అనేది అయితే వేసుకుంటున్నాను. ఎందుకంటే నేను కారం అయితే ఏం వేయనండి. నాకు పచ్చిమిరపకాయలతో వచ్చే కారం అనేది సరిపోతుంది. మీకు చాలదు అనుకుంటే లైట్గా కొంచెం కారం అని అయితే మీరు యాడ్ చేసుకోండి. నాకైతే ఈ కారం సరిపోతుంది. ఇంకా ఇలా పసుపు ఉప్పు వేసుకొని మళ్ళీ ఒక 2 నిమిషాలు అలా వేపుకుంటూ ఉండాలన్నమాట. ఇంకా పసుపు ఉప్పు అనేది కూర మొత్తానికి పట్టే వరకు మంచిగా కలిపేసుకుంటూ వీటిని ఫ్రై చేసుకోవాలి. ఒక 2 నిమిషాలు ఇలా కలుపుకున్నాక మనం ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న టమాటాలు కూడా ఉన్నాయి కదండి, వాటిని కూడా అయితే వేసుకోవాలి. వేసుకున్నాక కలుపుకోవాలి. చూడండి ఎంత లుక్ వచ్చిందో కదా, కలర్ఫుల్గా చాలా బాగుంది కదా. మాకు చిన్నప్పుడు ఇలా అమ్మ అయితే చేసి పెడుతూ ఉండేదన్నమాట. ఆ చెట్టుకు ఒక కాయ, ఈ చెట్టుకున్న ఒక కాయ, అలా కాయలన్నీ కోసేసి మంచిగా కూరగాయలను అన్నిటినీ కలిపి కలగలుపు కూర అలా అనేవాళ్ళనమాట మా చిన్నప్పుడు. అంత బాగుండేవి కూరలు. ఇప్పుడు ఎవరు చేయట్లేదండి ఇలాంటి కూరలు, చాలామంది మిస్ చేస్తున్నారు. ఇంక ఇలా అయితే కలిపేసుకొని మూత అయితే పెట్టేసుకొని ఆలుగడ్డ అలాగే టమాటా, చిక్కుడుగా ఇవన్నీ మగ్గే వరకు అయితే ఉంచుకోవాలి. చూసారు కదా, ఇవన్నీ మంచిగా అయితే ఇక్కడ మగ్గిపోయాయండి. అంతే అండి, ఎంతో సింపుల్గా టేస్టీగా యమ్మీగా అయితే ఉంటుంది ఈ కర్రీ. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే
బెల్ ఐకాన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు నేను ఏ వీడియో పెట్టినా నా నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది. అప్పుడు మీరు హ్యాపీగా వీడియో అనేది చూడొచ్చు. ఫస్ట్ టైం ఎవరు వీడియో చూసినా ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే మీలో ఎంతమంది ఇలా తిని ఉన్నారో కామెంట్స్ చేయండి. మర్చిపోవద్దు, ప్రతి ఒక్కరు వీడియో చూడండి. వీడియో చూసాక కింద నచ్చినా నచ్చకపోయినా కామెంట్ అయితే చేయండి. నచ్చితే నచ్చిందని చేయండి, నచ్చకపోతే నచ్చిందని చేయండి. లైక్ ఆర్ డిస్లైక్ ఏదో ఒకటైతే ఇవ్వండి. ఓకేనా ఫ్రెండ్స్, యమ్మీగా అయితే ఇక్కడ చిక్కుడుగాయి ఆలుగడ్డ కర్రీ అనేది రెడీ అయిపోయిందనమాట. ఇంకా వీడియో అయితే ఇదేనమాట. మరొక మంచి వీడియో అయితే మళ్ళీ మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. అప్పటి వరకు అందరికీ బాయ్ బాయ్. ఇంతసేపు నా వీడియో చూసినందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.